ఇంకొకటి చెప్పండి, మీరు 2014 ఎన్నికల ముందు అంటే మీకు ఆనం సోదరులకు మధ్య ఇంకా విభేదాలు అంటే అగాధం అలాగే పెరుగుకుంటూ వస్తుంది. 2014 ఎన్నికలకు ముందు ఏదో చిన్నపాటి తగాదా వల్ల ఆనం సోదరులతో చిన్నపాటి తగాదా వల్ల ఆనం వివేకానంద రెడ్డి ఇంటి ముందు అంటే ఏసీ చౌరస్తానే అంటారు కదా మీ అక్కడ ఆనం వివేకానంద రెడ్డి ఇంటి ముందు సభ పెట్టి మరి సవాల్ విసిరారంట. సభ పెట్టలేదు, చూసుకుంటాం రా అన్నట్టు ఏదో సవాల్ చేశారు. రాగి అని ఇప్పుడు చూసుకుంటాం రా అంటే అతన్ని రా కాదు, చూసుకుంటాం రా అనేది ఏదో విషయం మీద మాట్లాడినప్పుడు ఎందుకు అక్కడ ఇక్కడ ఎందుకు అక్కడే తెలుసుకుందాం రా అని చెప్పాను అంతే. అంతే. అసలు ఎందుకు ఆ ఎపిసోడ్ ఎందుకు వచ్చింది అసలు? ఐ డోంట్ రిమెంబర్. అంటే మామూలుగా వాళ్ళు ఏదో మాట్లాడటం అవన్నీ ఎందుకని అక్కడ జరుగుతుంటాయి కదా అంతే. అంత మించి ఏం మాట్లాడారు? ఏం మామూలేనా, అది ఏముంటుంది దాంట్లో? అంటే మీరు వెళ్ళి అంత ఆవేశంగా చూసుకుందాం రా అన్నంతగా పోయారు. కామన్ గా వాళ్ళకి ఒక అలవాటు ఉంది. బిఫోర్ ఏం జరిగింది ఎపిసోడ్ ఏమి అది? వాళ్ళు ఏదైనా పార్టీలో ఉంటే ఆ ఇతరుని అటెంట్ తిట్టడం. ఇప్పుడు టీడీపీకి వెళ్ళారు, మా నాయకుడిని తిడితే ఏదో పదవులు వస్తాయని చెప్పి కొంచెం ఎక్కువ తిడుతుంటారు. అట్లాంటప్పుడు మేము కొద్దిగా రియాక్ట్ అవటం అట్లా ఆ సందర్భంలో వచ్చింది అంతే. సరే, మీరు అన్నీ కూడా మా బాస్ ఏం చెప్తే అదే, బాస్ ఈజ్ ఫైనల్, బాస్ చెప్పిందే వేదం అని అంటున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, మీకు బాసే దేవుడు, బాసే అన్ని, బాస్ చెప్పిన మాట వింటారు. ఎందుకంటే మీరు అలసిపోతే మీ బాస్ చూడలేరు, వాటర్ బాటిల్ ఇస్తారు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు టీడీపీ వైపు వెళ్ళిన ఆనం సోదరులకు అంతగా అక్కడ ప్రాధాన్యత లేదు, పెద్దగా పట్టించుకోవట్లేదు ఆనం సోదరులని అన్న ఒక ఇదితో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇటీవల వైసీపీ వైపు అడుగులు ముందే వస్తామని ప్రయత్నం చేశారు, మా బాస్ ఒప్పుకోలేదు అని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మా మనసెరిగి మా నాయకుడు మమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకుంటాడు సార్. అది ఇటీవల మళ్ళా కూడా మంతనాలు సాగుతున్నాయి, త్వరలో అరంగేట్రం జరగచ్చు అంటున్నారు. ఉండదని బలంగా నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఉంటే ఉండదు, ఉంటే ఆ రోజు చూద్దాం లేండి సార్. కీడించి మేలంచి అంటారు, ఆ రోజు చూద్దాం. ఇప్పుడు లేదు కదా, మీ పరిస్థితి ఏంటి? ఈ రోజు లేదు కదా. రేపు పొద్దున ఏం జరుగుతుందో మనకు అనవసరం సార్. వాట్ ఈస్ టుడే అంతే. అంతే అంతేనా? మా నాయకుడు ఒకసారి రిజెక్ట్ చేశాడు, రెండోసారి రిజెక్ట్ చేయడం ఎందుకు? ఖచ్చితంగా చేస్తాడు. అక్కడే వీళ్ళు వేస్ట్ కావాలని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటాడు సార్? మా బాస్ పెట్టుకోడు, ఆ పొరపాటు చేయడు మా బాస్. అది క్రమేపీ ఆనం బ్రాండ్ ని తొలగిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. అనిల్ బ్రాండ్ ఆల్మోస్ట్ అనిల్ బ్రాండ్ లేదు సార్, దేర్ ఇస్ ఓన్లీ వన్ బ్రాండ్. మళ్ళీ చెప్పాను నేను, జగన్ బ్రాండ్. ఎస్, ఎనీవన్ ఇన్ నెల్లూరు జిల్లా ఎవరైనా కూడా నా బ్రాండ్ మీద నేను గెలిచాను, నా వితౌట్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంటే నేను నమ్మను. ఎస్, యూ మే గెట్ లిటిల్ మెజారిటీ, బట్ విన్ ఈజ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రెండు బ్రాండ్లే మాకుంటే 3,000 ఓట్లు 4,000 ఓట్లు, లేకపోతే వాళ్ళ దగ్గర ఒక 10 మంది పిల్లకాయలు కొంచెం ఏదో గట్టిగా అరుస్తున్నామని చెప్పి ఆ ఊర్లోనో ఈ ఊర్లోనో ఒక 10 మంది పిల్లకాయలు ఉత్సాహంగా ఉంటారే తప్ప ఏం సార్ బ్రాండ్ అంటే ఉండదు. ఆ బ్రాండ్ వల్ల మేము ఆ బ్రాండ్ వెనక ఉన్నాం కాబట్టి సపోర్టింగ్ యాక్టర్స్ లాగా మాకు ఆ ఇమేజ్ అర్థమైందా సార్? దే ఆర్ బేసికలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్. అది జగన్మోహన్ రెడ్డి వెనకాల మేమందరం హార్డ్ కోర్ లాగా కొందరు ఉన్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తున్నారు. ఏం సార్? అట్లా వీ హ్యావ్ కొంతమంది, ఎస్, కాస్ట్ మీద కొంతమంది ఉండొచ్చు, దానికి నేను కాదన్ను. కానీ న్యూట్రల్గా తీసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ దట్ సెల్స్, రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ దట్ సెల్స్. వీఆర్ దాంతో ఉన్నాం కాబట్టి, ఆయనకి గట్టిగా మేము ఒక సోల్జర్స్ లాగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని కొద్దిగా అభిమానిస్తారు అంతే. వితౌట్ దేమ్ మేము పక్కకు వచ్చామంటే 2,000 ఓట్లు 3,000 ఓట్లు నాతో ట్రావెల్ అయిన వాళ్ళు వస్తారే తప్ప గెలిచే బ్రాండ్లు నాకు తెలిసి ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్లో చాలా తక్కువ నేను అనుకుంటాను సార్. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.